రాజ్యాంగ సవరణ చట్టం దీన్ని మనం పట్టణ స్థానిక ప్రభుత్వాలకు సంబంధించినటువంటి అంశాల గురించి వివరించే ప్రత్యేకమైనటువంటి రాజ్యాంగ సవరణ చట్టం ఏది అంటే 74వ రాజ్యాంగ సవరణ చట్టం. వాస్తవంగా పట్టణ స్థానిక ప్రభుత్వాలను మనం ఎన్ని రకాలుగా వర్గీకరించుకున్నాం? 3 రకాలుగా వర్గీకరించుకున్నాం. ఏంటి ఆ 3 రకాలు అంటే ఫస్ట్ వన్ ఏమంటాం? నగర పంచాయతీ, రెండోది మున్సిపాలిటీలు, 3 కార్పొరేషన్లు అనేటటువంటి పేరుతో పిలుస్తాం. కానీ 74వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా మరికొన్ని కొత్త రకాలైనటువంటి ఇతర స్థానిక స్వపరిపాలన సంస్థలు కూడా వచ్చి చేరడం కూడా జరిగింది. అవే వాటిని మనం ఒకటి నోటిఫైడ్ ఏరియా కమిటీ, తర్వాత టౌన్ ఏరియా కమిటీ, కంటోన్మెంట్ బోర్డులు, పోర్ట్ ట్రస్టులు, పారిశ్రామిక వాడలు, ప్రజా ప్రయోజన సంస్థలు. ఇలా 74వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా మిగిలినటువంటి వాటిని కూడా మనం పట్టణ స్థానిక ప్రభుత్వాలుగానే పరిగణించవలసినటువంటి అవసరం ఇక్కడ ఎంతైనా ఉంది అనేటటువంటి అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. అయితే మన భారతదేశంలో మొదటిసారిగా 1687 సంవత్సరంలో మద్రాసులో మొదటిసారిగా మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత 1726 సంవత్సరంలో ముంబై మరియు కలకత్తా ప్రాంతాల్లో కూడా కార్పొరేషన్లను ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి 73వ రాజ్యాంగ సవరణ చట్టం గ్రామీణ స్థానిక ప్రభుత్వాలకు సంబంధించినట్లయితే 74వ రాజ్యాంగ సవరణ చట్టం పట్టణ స్థానిక ప్రభుత్వాలకు సంబంధించింది. 1882 అంటే లార్డ్ రిప్పన్ కాలం నుండి 1882 లార్డ్ రిప్పన్ కాలం నుండి మన భారతదేశానికి పూర్తిగా స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు లభించేంత వరకు బ్రిటిష్ తరహా స్థానిక స్వపరిపాలన సంస్థలు మాత్రమే నడిచాయి. ఆ తర్వాత మాత్రమే మనందరికీ అనుకూలంగా ఒక ప్రత్యేకమైనటువంటి స్థానిక స్వపరిపాలన సంస్థలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 74వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని భారత పార్లమెంటు ఎప్పుడు ఆమోదించడం జరిగింది అంటే సేమ్ 1992 సంవత్సరంలో. ఈ చట్టం భారతదేశ వ్యాప్తంగా ఎప్పటి నుండి అమల్లోకి రావడం జరిగింది అంటే 1993 జూన్ 1వ తారీఖు నుండి అమల్లోకి రావడం జరిగింది 74వ రాజ్యాంగ సవరణ చట్టం. ఈ 74వ రాజ్యాంగ సవరణ చట్టం దేనికి సంబంధించింది? పట్టణ స్థానిక ప్రభుత్వాలకు సంబంధించినటువంటి అన్ని అంశాల గురించి ఖచ్చితంగా వివరించే ప్రత్యేకమైనటువంటి ప్రత్యేకమైనటువంటి చట్టమే 74వ రాజ్యాంగ సవరణ చట్టం. కాబట్టి 74వ రాజ్యాంగ సవరణ చట్టంలో పొందుపరచబడినటువంటి అంశాలను మనం మన రాజ్యాంగంలో ఏ విభాగంలో ప్రత్యేకంగా చేర్చడం జరిగింది అంటే 9A అనేటటువంటి విభాగంలో చేర్చడం జరిగింది. ఈ 74వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా మన భారత రాజ్యాంగానికి నూతనంగా చేర్చినటువంటి ఆర్టికల్స్ ఎన్ని అంటే 18 ఆర్టికల్స్. 73 మరియు 74 రాజ్యాంగ సవరణ చట్టాల ద్వారా భారత రాజ్యాంగానికి నూతనంగా చేర్చినటువంటి ఆర్టికల్స్ మొత్తం ఎన్ని అంటే 34 ఆర్టికల్స్ అనేటటువంటి అంశాన్ని మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి 9A విభాగం దేనికి సంబంధించింది? పట్టణ స్థానిక ప్రభుత్వాలకు సంబంధించినటువంటి అంశాల గురించి వివరిస్తుంది. అలానే ఈ పట్టణ స్థానిక ప్రభుత్వాలకు సంబంధించినటువంటి అధికారాలు మరియు విధులు అనేటటువంటి అంశాన్ని మన భారత రాజ్యాంగంలో 12వ షెడ్యూల్లో ప్రత్యేకంగా పేర్కొనడం కూడా జరిగింది. ఇప్పుడు 74వ రాజ్యాంగ సవరణ చట్టంలో ఉన్నటువంటి అంశాలను 243P నుండి 243ZG వరకు ఉన్నటువంటి అంశాలు పట్టణ స్థానిక ప్రభుత్వాలకు సంబంధించిన లేదా 74వ రాజ్యాంగ సవరణ చట్టానికి సంబంధించినటువంటి అన్ని అంశాలను గురించి మనకి చాలా స్పష్టంగా వివరించడం కూడా జరుగుతుంది. ఫస్ట్ వన్ 243P అన్నాను, దీన్ని మనం నిర్వచనాలు అంటున్నాను. 243P అంటే నిర్వచనాలు అంటే పట్టణ స్థానిక ప్రభుత్వాలకు సంబంధించినటువంటి నిర్వచనాలు ఏ విధంగా ఉండాలి అనేటటువంటి అంశాన్ని గురించి స్పష్టంగా వివరించే ప్రత్యేకమైనటువంటి ఆర్టికల్ 243P. అయితే ఇక్కడ ఫస్ట్ వన్ కమిటీ అంటున్నాను. ఫస్ట్ వన్ కమిటీ అంటే ఏంటి? 243S ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి కమిటీ అనేటటువంటి అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. కమిటీ అనగా 243S ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి ప్రత్యేకమైనటువంటి వార్డు కమిటీ అని అర్థం. ఆ తర్వాత జిల్లా అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లా అని అర్థం. ఆ తర్వాత మెట్రోపాలిటన్ సిటీ అంటే ఏంటి? 10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ జనాభా కలిగినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాంతాన్ని మెట్రోపాలిటన్ సిటీగా ఏర్పాటు చేస్తారు. ఏది మెట్రోపాలిటన్ ప్రాంతం అనేటటువంటి అంశం నిర్ణయించేటటువంటి అధికారం సంబంధిత రాష్ట్ర గవర్నర్ యొక్క నోటిఫికేషన్ మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. ఆ తర్వాత మున్సిపల్ ప్రాంతం అంటే ఆ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి ప్రాదేశిక ప్రాంతాన్ని మనం మున్సిపల్ ప్రాంతం అంటాం. అలానే మున్సిపాలిటీ అనగా దీని ప్రకారం 243Q ఆధారంగా ఏర్పాటు చేయబడిన పట్టణ స్థానిక స్వపరిపాలనా సంస్థనే మనం
మున్సిపాలిటీ అనేటటువంటి పేరుతో పిలుస్తాం. అలానే నగర పంచాయతీ గ్రామీణ వాతావరణానికి దూరంగా పట్టణ వాతావరణానికి కాస్త దగ్గరగా ఉండేటటువంటి ప్రత్యేకమైన పట్టణ స్థానిక స్వపరిపాలన సంస్థనే మనం నగర పంచాయతీ అనేటటువంటి పేరుతో పిలుస్తాం. అలానే లాస్ట్ వన్ జనాభా, అంటే చివరిసారిగా జనాభా లెక్కల సేకరణ జరిగి నిర్ధారించబడినటువంటి ప్రజలు అని అర్థం. కాబట్టి ఏ జనాభా లెక్కలని ప్రస్తుతానికి ప్రామాణిక సంవత్సరంగా తీసుకోవడం జరుగుతుంది అంటే 2011 సంవత్సరాన్ని మాత్రమే ప్రస్తుతం జరిగేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకు ఈ సంవత్సరాన్ని ప్రామాణిక సంవత్సరంగా తీసుకోవడం జరుగుతుంది. అలానే 243 క్యూ 3 రకాల మున్సిపాలిటీలు లేదా వ్యవస్థాపనం అంటున్నాను. అంటే ఇక్కడ ఒక మాట గుర్తుపెట్టుకోవాలి నాన్న, 3 రకాల మున్సిపాలిటీలు వ్యవస్థాపనం. ఒకదాన్నేమో మనం నగర పంచాయతీ అంటాం, రెండో దాన్నేమో మున్సిపాలిటీ అంటాం, మూడో దాన్నేమో కార్పొరేషన్ అనేటటువంటి పేరుతో పిలుస్తాం. గ్రామీణ ప్రాంతం నుండి పట్టణ ప్రాంతంగా పరివర్తన చెందుతున్నటువంటి ప్రాంతం ఒకటి, లేదా గ్రామీణ వాతావరణానికి దూరంగా పట్టణ వాతావరణానికి దగ్గరగా ఉండే ప్రత్యేకమైనటువంటి ప్రాంతం, దీనిని మనం నగర పంచాయతీ అనేటటువంటి పేరుతో పిలుస్తాం. అలానే చిన్న చిన్న పట్టణాల్లో మున్సిపాలిటీలను ఏర్పాటు చేస్తారు. అలానే పెద్ద పెద్ద పట్టణాల్లో మున్సిపల్ కౌన్సిల్స్ ని ఏర్పాటు చేస్తున్నారు. ఏది పరివర్తన చెందుతున్నటువంటి ప్రాంతం, ఏది చిన్న పట్టణం, ఏది పెద్ద పట్టణం అనేటటువంటి అంశాల్లో నిర్ణయించేటటువంటి అంతిమ నిర్ణయాధికారం సంబంధిత రాష్ట్ర గవర్నర్ యొక్క చేతిలో మాత్రమే ఉంటుంది. అలానే 243 మున్సిపాలిటీల నిర్మాణం మరియు ఎన్నికలు అంటున్నాను. అంటే మున్సిపాలిటీల నిర్మాణం మరియు ఎన్నికలు అంటే మున్సిపాలిటీల నిర్మాణం మరియు ఎన్నికలకు సంబంధించినటువంటి అంశాన్ని గురించి వివరించే ప్రత్యేకమైనటువంటి ఆర్టికల్ 243(6). ఈ పట్టణ స్థానిక ప్రభుత్వాలకు సంబంధించినటువంటి అన్ని రకాల ప్రతినిధులను ప్రజలందరూ కూడా ప్రత్యక్షంగా ఎన్నుకోవడం జరుగుతుంది. అలానే నగర పంచాయతీ, మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్, అలానే మున్సిపాలిటీ చైర్మన్ మొదలైనటువంటి అధ్యక్షులను ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ అంటే సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం రూపొందించినటువంటి ప్రత్యేకమైనటువంటి చట్టం ఆధారంగా ఎన్నుకోవడం జరుగుతుంది. వార్డు కమిటీల నిర్మాణం సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం రూపొందించినటువంటి ప్రత్యేకమైనటువంటి చట్టం ఆధారంగా వార్డు కమిటీల నిర్మాణాన్ని చేపట్టడం జరుగుతుంది. వాస్తవంగా ఒక వార్డుకు ఒక కమిటీని కనుక ఏర్పాటు చేయడం జరిగినట్లయితే ఆ వార్డు ప్రతినిధిని ఇక్కడ అధ్యక్షుడుగా నియమించడం జరుగుతుంది. 2 లేదా అంతకంటే ఎక్కువ వార్డులను కలిపి ఒక వార్డు కమిటీగా ఏర్పాటు చేయడం జరిగినట్లయితే ఆ ప్రతినిధులు అందరూ కూడా కలిసి తమలో ఒక అభ్యర్థిని అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరుగుతుంది. 243(t) మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లు, పట్టణ స్థానిక ప్రభుత్వాలకు సంబంధించిన రిజర్వేషన్లు అనేటటువంటి అంశాల గురించి వివరించే ప్రత్యేకమైనటువంటి ఆర్టికల్ 243(t). వాస్తవంగా ఎస్సీ ఎస్టీ జనాభా నిష్పత్తి మేరకు వారికంటూ కొన్ని ప్రత్యేకమైనటువంటి స్థానాలను కేటాయించడం జరుగుతుంది. ఈ కేటగిరీలకు కేటాయించినటువంటి స్థానాల్లో తప్పనిసరిగా 1/3 స్థానాలను మహిళలకు కేటాయించవలసినటువంటి అవసరం కూడా ఉంది. అలానే మున్సిపల్ చైర్మన్, అలానే కార్పొరేషన్ చైర్మన్ మొదలైనటువంటి అధ్యక్ష పదవుల్లో కొన్ని స్థానాలను ఎస్సీ ఎస్టీ మహిళలకు కేటాయించే విధంగా సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేకమైనటువంటి చట్టాన్ని కూడా రూపొందించవలసినటువంటి అవసరం ఇక్కడ ఎంతైనా ఉంటుంది అనేటటువంటి అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. అలానే 243(u) అంటే పట్టణ స్థానిక ప్రభుత్వాలకు సంబంధించినటువంటి పదవీ కాలం లేదా కాల పరిమితి అంటున్నారు. వాస్తవంగా 74వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం పట్టణ స్థానిక ప్రభుత్వాలకు సంబంధించినటువంటి కాల పరిమితి ఎంత అంటే 5 సంవత్సరాలు అంటాం. అంటే మొదటి సమావేశం ప్రారంభమైనటువంటి రోజు నుండి 5 సంవత్సరాల కాలం పాటు పదవిలో కొనసాగడానికి అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అయితే అనివార్య కారణాల వల్ల, ఏదైనా సంఘటన వల్ల ఈ కాల పరిమితి లోపలగానే ఈ పట్టణ స్థానిక ప్రభుత్వాన్ని రద్దు చేయడం జరిగినట్లయితే ఖచ్చితంగా 6 నెలల కాల పరిమితి లోపల నూతన ఎన్నికలు నిర్వహించవలసినటువంటి అవసరం ఇక్కడ ఎంతైనా ఉంటుంది అనేటటువంటి అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. అలానే 243(v) దీన్నే మనం మున్సిపాలిటీకి లేదా పట్టణ స్థానిక ప్రభుత్వాలకు పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించిన అనర్హతలను గురించి తెలియజేస్తుంది. వాస్తవంగా భారత పార్లమెంటు, రాష్ట్ర శాసనసభలు పోటీ చేసేటటువంటి అభ్యర్థులకు ఉండవలసినటువంటి అర్హతలతో పాటుగా స్థానిక సంస్థలకు పోటీ చేసేటటువంటి అభ్యర్థులకు సంబంధించినటువంటి అర్హతల గురించి కూడా వివరించడం జరుగుతుంది. ఈ అనర్హతలు ఏ విధంగా ఉన్నాయి అంటే 21 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వ్యక్తులు ఎలాంటి సందర్భాల్లో కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశం లేదు. అలానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని బేసిక్ గా తీసుకోవడం జరిగినట్లయితే 1995 సంవత్సరం తరువాత
ఇద్దరు కంటే ఎక్కువ సంతానం కలిగినటువంటి అభ్యర్థులు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులుగా ప్రకటించడం జరిగింది. అయితే దత్తత ఇచ్చినటువంటి అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అనేటటువంటి అంశాన్ని 2018 సంవత్సరంలో సుప్రీంకోర్టు స్పష్టమైనటువంటి తీర్పు ద్వారా మనకు తెలియచేయడం కూడా జరిగింది. అలానే 243 మున్సిపాలిటీల అధికారాలు మరియు విధులు. ఈ మున్సిపాలిటీలు లేదా పట్టణ స్థానిక ప్రభుత్వాలకు సంబంధించినటువంటి అధికారాలను మన భారత రాజ్యాంగంలో ఎన్నో షెడ్యూల్లో పేర్కొనడం జరిగింది అంటే 12వ షెడ్యూల్లో పేర్కొనడం జరిగింది. కాబట్టి 74వ రాజ్యాంగ సవరణ చట్టం ఆధారంగా ఈ మున్సిపాలిటీలకు ఉన్నటువంటి మొత్తం అధికారాలు లేదా బాధ్యతలు ఎన్ని అంటే 18 రకాలు అని చెప్పుకుంటాం. ఎన్నమ్మా? 18 రకాలు. దీంట్లో 11 రకాలు తప్పనిసరిగా చేయవలసినటువంటి పనులు, అలానే 8 రకాలు ఐచ్ఛికంగా చేయవలసినటువంటి పనులు. కాబట్టి పట్టణ స్థానిక ప్రభుత్వాలకు సంబంధించినటువంటి అధికారాలను పేర్కొన్నటువంటి ప్రత్యేకమైనటువంటి షెడ్యూల్ ఏది అంటే 12. ఈ 12వ షెడ్యూల్లో పట్టణ స్థానిక ప్రభుత్వాలకు కేటాయించినటువంటి అధికారాలు లేదా విధులు ఎన్ని అంటే 18. ఈ కేటాయించినటువంటి 18 అధికారాలు విధుల్లో తప్పనిసరిగా చేయవలసినటువంటి పనులు ఎన్ని అంటే 11. ఐచ్ఛికంగా చేయవలసినటువంటి పనులు ఎన్ని అంటే 7 అనేటటువంటి అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఐచ్ఛికంగా చేయవలసినటువంటి పనులు ఎన్ని అంటే 7. నెక్స్ట్ 243 యాక్ట్స్ మున్సిపాలిటీల ఆదాయ వనరులు. వాస్తవంగా మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి ఆదాయ వనరులు 5 రకాలుగా చెప్పుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం ద్వారా సమకూరినటువంటి ఆదాయాలు, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా సమకూరినటువంటి ఆదాయాలు, అలానే అమ్మకాలు ఆస్తుల ద్వారా సమకూరినటువంటి ఆదాయాలు, అలానే విరాళాల ద్వారా సమకూరినటువంటి ఆదాయాలు, అలానే పన్నుల ద్వారా సమకూరినటువంటి ఆదాయాలు. అంటే ఈ మున్సిపాలిటీలకు ప్రధానంగా ఎన్ని రకాలని చెప్పుకున్నాం? 5 రకాలు. కేంద్ర ప్రభుత్వం ద్వారా సమకూరినటువంటి ఆదాయం, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా సమకూరినటువంటి ఆదాయం, అలానే అమ్మకాల ద్వారా సమకూరినటువంటి ఆదాయం, అలానే విరాళాల ద్వారా సమకూరినటువంటి ఆదాయం, అలానే లాస్ట్ వన్ పన్నుల ద్వారా సమకూరినటువంటి ఆదాయం. ఈ విధంగా ఈ పట్టణ స్థానిక ప్రభుత్వాలకు సంబంధించినటువంటి ఆదాయ వనరుల గురించి వివరించే ప్రత్యేకమైనటువంటి ఆర్టికల్ 243 ఎక్స్. 243 వై దీన్ని మనం రాష్ట్ర ఆర్థిక సంఘం అంటున్నాం. అంటే పట్టణ స్థానిక ప్రభుత్వాలకు సంబంధించినటువంటి ఆర్థిక సంఘాన్ని గురించి వివరించే ప్రత్యేకమైనటువంటి ఆర్టికల్ 243 వై. అదే గ్రామీణ స్థానిక ప్రభుత్వాలకు సంబంధించినటువంటి ఆర్థిక సంఘాన్ని గురించి వివరించేటటువంటి ప్రత్యేకమైనటువంటి ఆర్టికల్ 243 ఐ. అదేమో ఐ, ఇదేమో వై. కాబట్టి ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి గవర్నర్ ఆర్థిక సంఘాన్ని నియమిస్తాడు. ఈ ఆర్థిక సంఘం యొక్క పదవీ కాలం 5 సంవత్సరాలు. ఈ ఆర్థిక సంఘం తనకు సంబంధించినటువంటి నివేదికను గవర్నర్కి అందిస్తుంది. గవర్నర్ తన వద్దకు వచ్చినటువంటి నివేదికను రాష్ట్ర శాసనసభ ముందుంచుతాడు. అలానే 243 జెడ్ మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి ఖాతాలను ఆడిటింగ్ చేయటం. అంటే పట్టణ స్థానిక ప్రభుత్వాలకు వచ్చినటువంటి ఆదాయాలను తనిఖీ చేసే ఒక ప్రత్యేకమైనటువంటి వ్యవస్థనే మనం అకౌంటింగ్ మరియు ఆడిటింగ్ సంస్థ అనేటటువంటి పేరుతో పిలుస్తాం. అలానే 243 జెడ్ ఏ మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి ఎన్నికల సంఘం. ఇక్కడ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, గ్రామీణ స్థానిక ప్రభుత్వాలకు సంబంధించినటువంటి ఎన్నికల సంఘం ఏది అంటే 243 కే. కానీ పట్టణ స్థానిక ప్రభుత్వాలకు సంబంధించినటువంటి ఎన్నికల సంఘం గురించి వివరించే ఆర్టికల్ ఏది అంటే 243 జెడ్ ఏ. నెక్స్ట్ 243 జెడ్ బి కేంద్ర పాలిత ప్రాంతాలకు అన్వయించడం. భారత పార్లమెంటు రూపొందించినటువంటి ప్రత్యేకమైనటువంటి చట్టం ఆధారంగా 74వ రాజ్యాంగ సవరణ చట్టంలో పేర్కొన్నటువంటి అంశాలను కేంద్ర పాలిత ప్రాంతాలు కూడా వర్తింప చేయడానికి అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. అలానే 243 జెడ్ సి కొన్ని ప్రాంతాలకు మినహాయింపు అంటున్నాను. అంటే షెడ్యూల్డ్ ప్రాంతాలకు, అంటే ఆదివాసీలు మరియు గిరిజనులు ఎక్కువగా నివసించేటటువంటి ప్రాంతాలకు 74వ రాజ్యాంగ సవరణ చట్టం నుండి మినహాయింపు ఇవ్వడం జరిగింది. అయితే ఇదే సందర్భంలో ఈ ఆదివాసీ ప్రాంతాలకు లేదా గిరిజన ప్రాంతాలకు కూడా పంచాయతీరాజ్ విధానాన్ని వర్తింప చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో పెసా చట్టాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. పెసా చట్టం 1996వ సంవత్సరంలో. దీన్ని మనం పంచాయతీస్ ఎక్స్టెన్షన్ షెడ్యూల్డ్ యాక్ట్ అనేటటువంటి పేరుతో పిలుస్తాం. అయితే ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లో 5 జిల్లాల్లోనూ, అలానే తెలంగాణ రాష్ట్రంలో 4 జిల్లాల్లో ఈ పెసా చట్టం పాక్షికంగా అమలవుతూ ఉంది. 243 జడ్జి జిల్లా ప్రణాళిక కమిటీ. ప్రతి జిల్లాకు ఒక జిల్లా ప్రణాళిక కమిటీని ఏర్పాటు చేయాలి. ఈ జిల్లా ప్రణాళిక కమిటీని ఎవరు ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంటుందంటే సంబంధిత రాష్ట్ర శాసనసభ మాత్రమే ఈ జిల్లా ప్రణాళిక కమిటీని ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంది.
అభ్యర్థులు ఒక ముఖ్యమైనటువంటి అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. 243 ZD అనేటటువంటి ఆర్టికల్ వర్తించినటువంటి ప్రాంతం ఏదైనా ఉందే మన భారతదేశంలో అంటే ఒకే ఒక ప్రాంతం ఉంది. కేంద్ర పాలిత ప్రాంతమైనటువంటి ఢిల్లీకి 243 ZD అనే జిల్లా ప్రణాళిక కమిటీ ఎలాంటి సందర్భాలలో కూడా వర్తించడానికి అవకాశం లేదు. అలానే 243 ZE దీన్ని మనం మెట్రోపాలిటన్ ప్రణాళిక కమిటీ అంటాం. ఈ మెట్రోపాలిటన్ ప్రణాళిక కమిటీని కూడా సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం రూపొందించినటువంటి ప్రత్యేకమైనటువంటి చట్టం ఆధారంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. వాస్తవానికి మున్సిపల్ మేయర్ ఈ మెట్రోపాలిటన్ ప్రణాళిక కమిటీకి చైర్మన్ గా ఉంటాడు. మున్సిపల్ కమిషనర్ ఒక మెంబర్ సెక్రటరీగా వ్యవహరించడానికి అవకాశం ఉంది. అలానే ZF అమల్లో ఉన్నటువంటి చట్టాలను కొనసాగింపు అంటే 74వ రాజ్యాంగ సవరణ చట్టానికి ముందున్నటువంటి పట్టణ స్థానిక ప్రభుత్వాలకు సంబంధించినటువంటి చట్టాలను గరిష్టంగా 1 సంవత్సర కాలం వరకు కొనసాగించుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. లాస్ట్ వన్ 243 ZD అంటే పట్టణ స్థానిక ప్రభుత్వాలకు సంబంధించినటువంటి ఎన్నికపరమైనటువంటి వివాదాల్లో న్యాయస్థానాలు ఎలాంటి సందర్భాల్లో కూడా జోక్యం చేసుకోరాదు అని. అంటే ఎన్నికలు, నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ మొదలైనటువంటి సందర్భాలలో న్యాయస్థానాలు ఎటువంటి సందర్భాల్లో జోక్యం చేసుకోవడానికి అవకాశం ఏమాత్రం కూడా లేదు. అయితే అభ్యర్థులు ఒక చిన్న అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. జిల్లా స్థాయిలో ఉన్నటువంటి సెషన్స్ కోర్టు ఒక ప్రత్యేకమైనటువంటి ట్రిబ్యునల్స్ లాగా, ఒక ప్రత్యేకమైనటువంటి న్యాయస్థానాలాగా పనిచేయడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే ఏంటి? పట్టణ స్థానిక ప్రభుత్వాలకు సంబంధించినటువంటి ఎన్నిక తగాదాలను పరిశీలించి పరిష్కరించే ఒక ప్రత్యేకమైనటువంటి వ్యవస్థనే మనం ట్రిబ్యునల్స్ అంటాం. ఈ ట్రిబ్యునల్స్ మనం ఏమంటాం? జిల్లా స్థాయిలో ఉన్నటువంటి సెషన్స్ కోర్టు జరగడానికి అవకాశం ఉంది. మన భారతదేశంలో మొదటిసారిగా 2004 సంవత్సరంలో కేంద్ర పంచాయతీరాజ్ శాఖను ఏర్పాటు చేయడం జరిగింది. 2004 సంవత్సరంలో ఏర్పాటు చేయబడినటువంటి కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఎవరున్నారు అంటే మణిశంకర్ అయ్యర్. ప్రస్తుతం కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఎవరున్నారు అంటే నరేంద్ర సింగ్ తోమర్ ఉన్నారు. అలానే 1985 సంవత్సరంలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిని ఏర్పాటు చేయడం జరిగింది. 1985 సంవత్సరంలో ఏర్పాటు చేయబడినటువంటి పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఎవరు పదవీ బాధ్యతలు చేపట్టడం జరిగిందంటే అబ్దుల్ గఫూర్. ప్రస్తుత కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఎవరు వ్యవహరిస్తున్నారంటే హర్దీప్ సింగ్ పూరి. అలానే ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎవరు అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. అలానే ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్నటువంటి మొత్తం మండలాల సంఖ్య 670. అలానే ప్రస్తుతానికి మన ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్నటువంటి మొత్తం రెవెన్యూ డివిజన్ల సంఖ్య 49. అలానే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్నటువంటి మొత్తం గ్రామ పంచాయతీల సంఖ్య 13,371. అలానే మున్సిపాలిటీల సంఖ్య 77. అలానే కార్పొరేషన్ల సంఖ్య 16. ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి లేటెస్ట్ సంపూర్ణమైనటువంటి వివరణ. అలానే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి పూర్తి విశ్లేషణ. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం మండలాల సంఖ్య 590. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం రెవెన్యూ డివిజన్ల సంఖ్య 73. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం గ్రామ పంచాయతీల సంఖ్య 12,751. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం మున్సిపాలిటీల సంఖ్య 128. అలానే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం కార్పొరేషన్ల సంఖ్య 13. అలానే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం జిల్లాల సంఖ్య 33. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పూర్తి విశ్లేషణ. ఒకసారి అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. 73వ రాజ్యాంగ సవరణ చట్టం దేనికి సంబంధించింది? గ్రామ పంచాయతీలకు సంబంధించింది. 74వ రాజ్యాంగ సవరణ చట్టం దేనికి సంబంధించింది? పట్టణ స్థానిక ప్రభుత్వాలకు సంబంధించింది. 73, 74 రాజ్యాంగ సవరణ చట్టాలు ఈ రెండు కూడా ముఖ్యంగా దేనికి సంబంధించినవి? స్థానిక ప్రభుత్వాలకు సంబంధించినవి. ఈ 2 రకాల రాజ్యాంగ సవరణ చట్టాలను పార్లమెంట్ లో ప్రవేశపెట్టినటువంటి ప్రధానమంత్రి పివి నరసింహారావు. వీరికి సంతకం చేసినటువంటి రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ. 73వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగంలో నూతనంగా చేర్చినటువంటి ఆర్టికల్స్ 16. 74వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగంలో నూతనంగా చేర్చినటువంటి ఆర్టికల్స్ 18. ఈ 2 రకాల చట్టాల ద్వారా రాజ్యాంగంలో నూతనంగా చేర్చినటువంటి ఆర్టికల్స్ 34. ఈ 73వ రాజ్యాంగ సవరణ చట్టం ఎప్పటి నుండి అమల్లోకి వచ్చింది? 1993 ఏప్రిల్ 24 నుండి అమల్లోకి వచ్చింది. 74వ రాజ్యాంగ సవరణ చట్టం ఎప్పటి నుండి అమల్లోకి వచ్చింది? 1993 జూన్ 1వ తారీఖు నుండి అమలు